హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. దిస్ ఇస్ డిఎస్ఆర్ విత్ మార్నింగ్ న్యూస్. ఈరోజు వెలుగు దినపత్రికలో హెడ్లైన్స్. న్యాయ వ్యవస్థలో సంస్కరణలు అవసరం. విచారణలో దశాబ్దాల జాప్యం ఆందోళనకరం. సిజేఐ జస్టిస్ బిఆర్ గవాయ్. నిర్దోషులు ఏళ్ల తరబడి జైల్లో గడిపిన సందర్భాలున్నాయి. న్యాయ వ్యవస్థలో సవాళ్లను సరిదిద్దాల్సింది. అడ్వకేట్లకు ఆలోచనతో పాటు మానవత్వం, వినయం ఉండాలి. నిరంతరం తమను తాము నిరూపించుకోవాలి. ఒత్తిళ్లకు తలొక్కి విదేశీ విద్య వైపు స్టూడెంట్లు వెళ్ళొద్దు. ఏఐ, డేటా, ప్రైవేట్స్తో అనుకూల ప్రతికూల ప్రయోజనాలు. చేసే పనిని ప్రేమిస్తే సరైన ఫలితాలు వస్తాయని సూచన. నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లా స్నాతకోత్సవానికి హాజరు. న్యాయ వ్యవస్థ ప్రత్యేకమైన సవాళ్లను ఎదుర్కొంటుందని, వాటిని సరిదిద్దాల్సిన అవసరం ఉందని, సంస్కరణలు జరగాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ అన్నారు. ట్రయల్స్లో జాప్యం, కేసుల విచారణ కొన్నిసార్లు దశాబ్దాల పాటు సాగుతుండడం ఆందోళన కలిగిస్తుంది. కొందరు అండర్ ట్రయల్గా ఖైదీలుగా ఏళ్ల తరబడి జైల్లో జీవితం గడిపాక నిర్దోషులుగా తేలిన సందర్భాలున్నాయి. నిర్దోషులు అలా జైల్లో మగ్గడం ఆందోళనకరమని ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్లో నల్సార్ యూనివర్సిటీ ఆఫ్లో శనివారం స్నాతకోత్సవం ఆయన మాట్లాడారు. రాష్ట్ర హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజోయ్ పాల్ అధ్యక్షత వహించగా సీఎం రేవంత్ రెడ్డి, సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ పిఎస్ నరసింహ తదితరులు పాల్గొన్నారు. సిజేఐ జస్టిస్ గవాయ్ మాట్లాడుతూ, మనలో అత్యుత్తమ ప్రతిభ మనం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి సహాయపడాలన్నారు. విదేశాల్లో చదువుకోవాలనే వారు కుటుంబ ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకోవాలని, తోటివారి ఒత్తిడి కారణంగా విదేశీ విద్య వైపు వెళ్ళవద్దని సూచించారు. విదేశీ డిగ్రీలతో మాత్రమే మన టాలెంట్ పెరుగుతుందని అస్సలు అనుకోవద్దన్నారు. మన దేశంలో కూడా నాణ్యమైన న్యాయ విద్య ఉందని ఆయన తెలిపారు. ప్రాథమిక హక్కులకు భంగం కలిగితే నేరుగా సుప్రీంకు రావచ్చు. అలాంటి గొప్ప రాజ్యాంగాన్ని అంబేద్కర్ అందించారు. ఓయూ సదస్సులో సిజేఐ జస్టిస్ గవాయ్. 1 సెకండ్ తేడాతో 2 ఇంజన్లు ఫెయిల్. ఫ్యూయల్ స్విచ్లు ఆఫ్ కావడమే ఎయిర్ ఇండియా విమాన ప్రమాదానికి కారణం. ప్రాథమిక నివేదికను విడుదల చేసిన ఏఐబి పక్షులు ఢీకొట్టలే, విద్రోహ చర్యపై అనుమానాలు లేవని వెల్లడి. పైలట్ల తప్పిదమా, టెక్నికల్ ప్రాబ్లమా ఇంకా తేలలే. ఇప్పుడే ఒక నిర్ణయానికి రావడం సరికాదన్న కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. అహ్మదాబాద్ గత నెల 12న జరిగిన ఎయిర్ ఇండియా బోయింగ్ డ్రీమ్ లైనర్ విమాన ప్రమాదానికి 2 ఇంజన్లు సడన్గా ఫెయిల్ కావడమే కారణమని ఎయిర్ ఇండియా క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ఏఐబి వెల్లడించింది. విమానం టేకప్ అయిన వెంటనే సెకండ్ తేడాలో ఫ్యూయల్ స్విచ్లు కటప్ పొజిషన్లోకి వెళ్ళాయని, దీంతో ఫ్యూయల్ అందక 2 ఇంజన్లు సెకండ్ తేడాతో ఫెయిల్ స్విచ్ కటప్ పొజిషన్లోకి వెళ్ళాయని, దీంతో ఫ్యూయల్ అందక 2 ఇంజన్లు ఒకేసారి ఫెయిల్ అయి ప్రమాదానికి దారితీసినట్టు తెలుస్తుంది. ఈ విమాన ప్రమాదానికి పక్షులు ఢీకొట్టడం కారణం కాదని, అలాగే విద్రోహ చర్య కారణం అనేందుకు కూడా ఆధారాలు లేవని పేర్కొన్నారు. జూన్ 12న మధ్యాహ్నం అహ్మదాబాద్ నుంచి లండన్ బయలుదేరిన ఎయిర్ ఇండియా ఏఐ 171 బోయింగ్ డ్రీమ్ లైనర్ విమానం టేకప్ అయిన కొద్దిసేపటికే ఎయిర్పోర్ట్ సమీపంలో మెడికల్ కాలేజీ భవనంపై కూలిపోయింది. బీసీ రిజర్వేషన్ల కోసం దేనికైనా రెడీ. అవసరమైతే అర్ధరాత్రి కూడా కేబినెట్ భేటీ ఏర్పాటు చేస్తాం. సీఎం రేవంత్ రెడ్డి. నా నిబద్ధతను ప్రశ్నించే నైతిక హక్కు ప్రతిపక్షాలకు లేదు. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించేందుకే లోకల్ బాడీ ఎలక్షన్స్ వాయిదా వేసినాం. బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే బీసీ బిల్లును 9వ షెడ్యూల్లో చేర్చాలి. మోదీ స్థానంలో రాహుల్ ఉంటే 48 గంటల్లో రిజర్వేషన్లు 50% మించకుండా గత సర్కార్ చట్టం. కుల గణనతో దేశానికి తెలంగాణ రోల్ మోడల్ అని వెల్లడి. సీఎం రేవంత్ను కలిసి ధన్యవాదాలను తెలిపిన బీసీ నేతలు. మెక్సికో, ఈయూలపై 30% టారిఫ్లు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మళ్ళీ పలు దేశాలపై భారీగా టారిఫ్లు విధించారు. ఇటీవలే జపాన్, దక్షిణ కొరియాపై 25% టారిఫ్లు వేసిన ట్రంప్ తాజాగా మెక్సికో, ఈయూలపై 30% సుంకాలు వేశారు. సెల్ఫీ తీసుకుందామంటూ భర్తను నదిలోకి తోసేసింది. సెల్ఫీ తీసుకుందామంటూ చెప్పిన భార్య భర్తను బ్రిడ్జి మీద నుంచి తోసేసింది. నదిలో కొట్టుకపోతూ ఓ బండరాయిని పట్టుకొని కాపాడాలంటూ అరవడంతో స్పందించిన స్థానికులు తాడుతో అతన్ని బయటికి లాగారు. కర్ణాటకలో ఈ ఘటన జరిగింది. ఇండియా 387 ఆల్అవుట్.
ఇంగ్లాండ్తో జరుగుతున్న మూడో టెస్ట్ తొలి ఇన్నింగ్స్లో ఇండియా ఆధిక్యం సాధించలేకపోయింది. 145/3 ఓవర్నైట్ స్కోర్తో మూడో రోజు ఆట కొనసాగించిన ఇండియా తొలి ఇన్నింగ్స్లో 387 రన్స్కే ఆల్అవుట్ అయింది. ఇంగ్లాండ్ కూడా తొలి ఇన్నింగ్స్లో 387కే ఆల్అవుట్ అయిన విషయం తెలిసిందే. కాళేశ్వరం నీళ్లు రాకున్నా ఎస్ఆర్ఎస్ఏ ఆదుకుంది. గత యాసంగిలో శ్రీరామ్ సాగర్ నుంచే 9.13 లక్షల ఎకరాల నీళ్లు మేడిగడ్డ కుంగడంతో కాళేశ్వరం నుంచి చుక్క నీరును ఎత్తిపోయలే. ఈ ప్రాజెక్టు కింద 96,000 ఎకరాల ఆయకట్టుకు ఎల్లంపల్లి నుంచే ఎత్తిపోతలు. గత సీజన్లో అత్యధికంగా నాగార్జున సాగర్ కింద 9.5 లక్షల ఎకరాలకు నీళ్లు, మొత్తం 45.64 లక్షల ఎకరాల ఆయకట్టుకు 342 టీఎంసీలు, 42 లక్షల ఎకరాల టార్గెట్కు మించి నీళ్లు స్కివడం డేటాలో వెల్లడి. గత యాసంగిలో అనుకున్న లక్ష్యానికంటే ఎక్కువ ఆయకట్టుకు ప్రభుత్వం నీళ్లు ఇచ్చింది. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి చుక్క నీరు ఎత్తిపోయకుండా 45 లక్షల ఎకరాలకు నీళ్లు అందింది. మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటుతో కాళేశ్వరం పంపులన్నీ ఆగిపోగా ఎప్పట్లాగే రాష్ట్ర రైతులను శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ఎస్ఆర్ఎస్సి ఆదుకున్నది. గత యాసంగి సీజన్లో 42.11 లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వాలని పోయినేడాది డిసెంబర్లో నిర్వహించిన స్కివర్ స్టేట్ లెవెల్ కమిటీ ఆన్ ఇంటిగ్రేటెడ్ వాటర్ ప్లానింగ్ అండ్ మేనేజ్మెంట్ మీటింగ్లో ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకు 360 టీఎంసీలు కావాలని అంచనా వేసింది. అయితే యాసంగి సీజన్ పూర్తయ్యేసరికి ఏకంగా 45.64 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చింది. అందుకు వాడుకున్న నీళ్లు కేవలం 342 టీఎంసీలే. ఆలయాల్లో పనిచేసే కార్మికులకు కనీస వేతనాలు అమలుకు చర్యలు తీసుకుంటాం. మంత్రి వివేక్ వెంకటస్వామి గిగ్ వర్కర్లకు ఉద్యోగ భద్రత కల్పిస్తాం, అప్పులున్న సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని వెల్లడి. గోదావరి పుష్కరాలపై కేంద్రం వివక్ష. మంత్రి కొండా సురేఖ ఏపీకి 2,000 కోట్లు ఇచ్చి తెలంగాణను విస్మరించింది. బాసర అభివృద్ధి కోసం డిపిఆర్ రూపొందిస్తున్నామని వెల్లడి. బాసరలో మంత్రుల పర్యటన, కొత్త బిల్డింగ్స్ ప్రారంభం. రాష్ట్రంలో దేవాలయాల్లో పనిచేసే కార్మికులందరికీ కనీస వేతనాలు అమలు చేస్తామని, ఇందుకోసం చర్యలు తీసుకుంటున్నామని కార్మిక మైనింగ్ శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి తెలిపారు. గిగ్ వర్కర్లకు ఉద్యోగ భద్రత కల్పిస్తామని, కనీస వేతనాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని, ఇందుకు సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే ఆమోదం తెలిపారని పేర్కొన్నారు. శనివారం దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖతో కలిసి బాసర దేవాలయాన్ని వివేక్ సందర్శించారు. లోకల్ బాడీ ఎన్నికల్లో పార్టీ పరంగా రిజర్వేషన్లు సాధ్యం కాదు స్పష్టం చేసిన బీజేపీ ఎంపీ లక్ష్మణ్. బీసీలను బీఆర్ఎస్ కాంగ్రెస్ మోసం చేశాయని కామెంట్. లోకల్ బాడీ ఎన్నికల్లో పార్టీ పరంగా రిజర్వేషన్లు ఇవ్వడం సాధ్యం కాదని ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు బీజేపీ ఎంపీ లక్ష్మణ్ అన్నారు. శనివారం ఢిల్లీలో అధికార నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ పార్టీ జెండాపై జరగని ఎన్నికలకు రిజర్వేషన్లు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. 2023 ఎన్నికల్లో బీజేపీని గెలిపిస్తే బీసీని సీఎం చేస్తామని హామీ ఇచ్చినా తమకు ప్రయోజనం కలగలేదన్నారు.